ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్టు చేసింది. ఏప్రిల్ 11వ తేదీ గురువారం సాయంత్రం కవితను అరెస్టు చేస్తున్నట్లు సిబిఐ వెల్లడించింది. శుక్రవారం ఉదయం ఆమెను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరుపరిచారు సిబిఐ అధికారులు. కవితను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు సిబిఐ తరపు లాయర్. కవిత అరెస్టుపై కోర్టులో వాదనలు వినిపించారు ఆమె తరపు న్యాయవాదులు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కోర్టు అనుమతి లేకుండా అరెస్టు చేయడం కుదరదన్నారు. సిబిఐ అధికారులు నిబంధనలు పాటించలేదని తెలిపారు. అయితే అరెస్టుకు 1 రోజు ముందే సమాచారం ఇచ్చామన్నారు సిబిఐ అధికారులు. ఫోన్లో ఆమె భర్తకు సమాచారం తెలిపామన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కవిత కస్టడీపై తీర్పు రిజర్వ్ చేసింది. కవితను సిబిఐ అరెస్టు చేయడం కరెక్టేనని స్పష్టం చేశారు జడ్జి. తనకు ముందే సమాచారం ఇచ్చారని చెప్పారు. అనుమతి విషయం తన పరిధిలోనన్న జడ్జి దీనిపై మళ్లీ కామెంట్ చేయొద్దన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కస్టడీపై తీర్పు వెల్లడించనున్నట్లు కోర్టు తెలిపింది.